న్యూయార్క్ లో పిచ్లు భయపెడుతున్నాయి. బ్యాటింగ్ కు దిగాలంటేనే ఆటగాళ్లు వణికిపోతున్నారు. బంత్ ఎప్పుడెలా దూసుకొస్తుందో తెలియని పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు. అనూహ్యమైన బౌన్స్ తో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో న్యూయార్క్ పిచ్లపై దుమారం రేగుతోంది. ఇలాంటి పిచ్లపై బ్యాటర్స్ కు డేంజర్ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న శ్రీలంక సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో బ్యాటర్స్ టెన్షన్ పడిపోయారు. బంతిని టచ్ చేయాలంటేనే భయపడిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జస్ట్ 77 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా షేక్ అయిపోయింది. 78 పరుగులను ఛేదించడానికి 16 ఓవర్లు అవసరమయ్యాయి. సౌత్ ఆఫ్రికా 4 వికెట్లు కూడా కోల్పోయింది. అదే పిచ్ పై టీమిండియా, ఐర్లాండ్ తమ తొలి మ్యాచ్ ను ఆడాయి. ఈ మ్యాచ్ లో కూడా ఆటగాళ్లకు పిచ్చెక్కించేసింది. ఐర్లాండ్ 96 పరుగులకే ఆలౌట్ అయింది. ఐర్లాండ్ పై భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. కానీ బ్యాటింగ్ చేయటానికి రోహిత్ సేన కూడా స్ట్రగుల్ అయింది. కెప్టెన్ హిట్మ్యాన్ ఫియర్లెస్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించిన శరీరంపైకి బంతులు దూసుకొచ్చాయి. హిట్మ్యాన్ భుజానికి స్వల్ప గాయమైంది. దీంతో రిటైర్డ్ హట్ గా రోహిత్ వెనుతిరగాల్సి వచ్చింది. న్యూయార్క్ లోనే టీమిండియా తన రెండో మ్యాచ్ ను ఆడాల్సి ఉంది. ఈ నెల 9న పాకిస్తాన్ ను ఢీకొట్టబోతోంది. 10 జట్లలోనూ పేస్ విభాగాలు బలంగా ఉన్నాయి. దీంతో బ్యాటర్స్ కి ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. న్యూయార్క్ పిచ్ పై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసినట్టుగా కథనాలొస్తున్నాయి. ఇలాంటి పిచ్ పై ఆడడం కష్టమని చెప్పినట్టుగా తెలుస్తోంది. కొత్త ట్రాక్లను సిద్ధం చేసినప్పుడు టెస్టింగ్ కోసం ఇతర మ్యాచ్లను నిర్వహించాలని సూచించినట్టుగాను ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే టైంలో న్యూయార్క్ పిచ్లపై ఎక్స్పర్ట్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్లను మరో వేదికకు మార్చాలంటున్నారు. ఇదే అంశంపై ఐసీసీ రియాక్ట్ అయినట్లుగా కథనాలొస్తున్నాయి. న్యూయార్క్ లో జరగాల్సిన మ్యాచ్లను ఫ్లోరిడా లేదంటే టెక్సాస్ కు మార్చట్లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని తేల్చేసినట్లుగాను చర్చ జరుగుతోంది. దాయాదుల మ్యాచ్ కు ఇప్పటి వరకు ఉపయోగించిన పిచ్ ఉంటుందని చెప్పినట్టుగాను టాక్ నడుస్తోంది. ఇతర పిచ్లపై జరిగే మ్యాచ్ల ఫలితాలను బట్టే నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందన్నట్టుగాను కథనాలొస్తున్నాయి. ఇక వరల్డ్ కప్ కోసం న్యూయార్క్ లో 10 డ్రాప్ ఇన్ పిచ్లున్నాయి. ఆసీస్ లో పెరిగే గడ్డిని ఈ పిచ్ల్లో వినియోగించారు. గడ్డిని ఫ్లోరిడాకు సముద్ర మార్గంలో తీసుకొచ్చారు. అక్కడి నుంచి న్యూయార్క్ కు ట్రక్కుల్లోనే తీసుకువెళ్లారు. అయితే ఈ డ్రాప్ ఇన్ పిచ్లపై దుమారం మాత్రం ఆగడం లేదు. ఇండియా, పాకిస్తాన్ తలపడే పిచ్ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ పిచ్ ఎపిసోడ్ టాకింగ్ పాయింట్ గా మారింది.